ఎలా అనిపించింది రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్? అంత లేదు. నానా హైరానా సాంగ్ మచ్చ మచ్చ సాంగ్ తో పోలితే ఈ సాంగ్ చాలా లో అయిపోయింది. నిజంగా చెప్పాలంటే లో అంటే లో కాదులే కానీ మనకి వీడియో సాంగ్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఆడియో సాంగ్ అయితే పెద్దగా ఎక్కలేదు అనిపిస్తుంది నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక విషయం చెప్పాలంటే గేమ్ చేంజర్ ఈసారి పండగ వాతావరణం బాగా పీక్స్ తీసుకెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఈ గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ గారు గేమ్ మారుతుంది, శంకర్ గారు మార్పు పడతారు ఖచ్చితంగా, పడాలి కూడా. పడితేనే శంకర్ గారు చాలా లో అయిపోయారు డైరెక్షన్లో. భారతీయ 2 చాలా డిసప్పాయింట్ చేసింది. ఆయనకి ఈ సినిమా కూడా డిసప్పాయింట్ ఎదురవ్వకూడదు, ఎదురైతే ఆయన డైరెక్షన్ ఫీల్డ్ అనేది చాలా లో అయిపోతుంది. కాబట్టి చాలా కసిగా తీస్తున్నాడు, పట్టుదలతో తీస్తున్నాడు. అందులోకి ఆయన ఎంచుకున్న మార్గం కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి టైంలో మన రామ్ చరణ్ గారిని ఎంచుకోవడం చాలా మంచి పని అయింది. ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ హిట్ ఇచ్చింది రామ్ చరణ్, అది బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు మగధీర చూసుకుంటే మన రాజమౌళికి ఇచ్చాడు, అలాగే ఆయన ఎవరికి ఇచ్చినా ఫస్ట్ ఇచ్చు. సుకుమార్ చూసుకుంటే ఆర్య ఇచ్చాడు, ఆర్య గారు మన రంగస్థలం ఇచ్చాడు. అలాగా చాలా అంటే చాలా మంచి సినిమాలు ఇచ్చాడు. కాబట్టి ఈసారి ఇప్పుడు పండగైతే దీని తోడు ఇంకో 2 సినిమాలు పెద్దవి వస్తున్నాయి కదా, ఏది బాగుంటుంది, ఏది వెళ్తుంది అనుకుంటున్నారు? డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు రెండు, ఒకటేమో హిస్టారికల్ మూవీ, ఒకటేమో ఫ్యామిలీ డ్రామా మూవీ. కాబట్టి రెండు కూడా యుద్ధంలో పోటాపోటీగా నిలుస్తాయి. కానీ వాళ్ళ ఫ్యాన్ బేస్ అనేది సపరేట్. వాళ్ళ ఫ్యాన్ బేస్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇంకా యంగ్స్టర్స్ క్రియేటివిటీను ఎక్కువగా ఆలోచించేది, క్రియేటివిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది గేమ్ చేంజర్ నుంచి. అందులో డౌటే లేదు. ప్యాన్ ఇండియా వరల్డ్ గ్లోబల్ స్టార్ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ ఉండడంలో తప్పు లేదు. ఫ్యామిలీ డ్రామాలో వెంకీ మామ హిట్ కొట్టేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బాలయ్య హిస్టారికల్ మూవీ కాబట్టి డాకు మహారాజ్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఆ యాక్టివ్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా డాకు మహారాజ్ కూడా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఇందులో 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, యంగ్ క్యారెక్టర్ అండ్ ముసలి క్యారెక్టర్ అయిపోయినాయి రామ్ చరణ్ గారు. ఎలా ఉండబోతాయి అనుకుంటున్నాను. నాయక్ సినిమాలో ఆ టైంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈయన చేయగలడా, ఈయన బాడీ చూస్తే తక్కువ ఉంది, కుర్రోడు, వాళ్ళ నాన్నగారు అంతా బ్రాడ్ మైండ్ కాదు, అది ఇదని చాలా ట్రోల్ చేశారు అప్పట్లో. అవన్నీ కాదనుకొని ముందుకొచ్చాడు, నిలబడి చూపించాడు అందరికి తన సత్తా. కాబట్టి అదే జోనర్లో వస్తున్న ఈ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా సులువుగా అలవోకగా చేయగలడని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారు ఒక గేమ్ చూపిస్తాడు, మనందరికి కూడా గేమ్ చేంజ్ చేసి చూపిస్తాడు. శంకర్ గారిది కూడా ఒక ముద్ర పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ అన్న. సాంగ్ వచ్చింది, థర్డ్ సాంగ్ నిన్న మొన్న, ఎలా అనిపించింది అన్న? బాగానే ఉన్నది, పాటలు అయితే బాగానే ఉన్నాయి. బీజేపీ కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది. దిల్ రాజు గారి కాడికి అసలు నమ్మకం ఉంది, రామ్ చరణ్ అండ్ దిల్ రాజు మీద. శంకర్ మీద అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే భారతీయుడు 2తో కొద్దిగా ఇబ్బందుల్లోనే ఉందన్న ఫ్యాన్స్ అంతా బాధలేను. నెక్స్ట్ ఇప్పుడు పుష్ప తర్వాత దిల్ రాజు సినిమా గేమ్ చేంజరు, పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తా, లేదంటే దంగల్ రికార్డులు బ్రేక్ చేస్తా అంటున్నారు. పుష్ప అయితే దగ్గర వెళ్తుంది, దంగల్ రికార్డుల వరకు వెళ్తుంది. సో గేమ్ చేంజర్ ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది కాబట్టి 100% కొట్టుకి వెళ్ళిపోతాడు. నువ్వు రామ్ చరణ్ ఆయన ఈయన ఇవన్నీ మైనస్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదంటే మళ్ళీ ఆ రాజమౌళి తర్వాత సినిమాలు వస్తున్నాయి కదా, ఇలా ఫ్లాప్ ఏమన్నా వస్తుందా అని ఈ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడ ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. సో దిల్ రాజు ఏం చేస్తారంటే ఏదైనా సీను నచ్చకపోతే అవసరమైతే 100 కోట్లు పక్కా పెట్టానా మళ్ళీ రీషూట్ చేపిస్తాడు. అంత పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తాడు. ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది. గేమ్ చేంజర్ గురించి రాజమౌళి తర్వాత సినిమా ఖైరాద్వాన్ ఉంది, లేదంటే భారతీయుడి తర్వాత శంకర్ సినిమా, అన్ని ఫ్లాప్. సరే, ఇదే దిల్ రాజు నువ్వు మాట్లాడావు కదా, లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతికి వారసులను సినిమా తెచ్చుకున్నాడు సారు. అయ్యో, ఆయన ఎవరు? తమిళ హీరో, తమిళ ఫేవర్ పెట్టి మనకి తీస్తే మన ఎవరు చూస్తాడు అది? సో తెలుగు హీరో జయసుధ గారు అందరూ ఉన్నారు కదా, ఉన్నా ఆ స్టోరీ అక్కడ వాళ్ళకి నచ్చాలి కదా. మెయిన్ వాళ్ళ కోసం అనుగుణంగా తీసారు. ఫ్యామిలీ స్టోరీ అంటే వాళ్ళకి నచ్చింది కదా, వాళ్ళకి అనుగుణంగా తీసారు కాబట్టి వాళ్ళకి నచ్చింది. మనకు అనుగుణంగా లేదు, అందుకనే పోయింది అది. సో గేమ్ చేంజర్ లో దిల్ రాజు మెయిన్ పాయింట్, దిల్ రాజు అండ్ రామ్ చరణ్ గురించి. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా వెళ్తాము, చూస్తాము. బ్లాక్ బస్టర్ హిట్ అయితే సంక్రాంతికి పాన్ ఇండియా లెవెల్ హిట్ అవుతుంది. మరి సంక్రాంతికి మహారాజా డాకు అనుకుంటూ డాకు మహారాజా వస్తున్నాడు. మా సిట్ కావాలి, ఎట్లా అఖండ తర్వాత ఏ రేంజ్ లో కొట్టుకుంటున్నాడు బాలయ్య బాబు, ఆ రేంజ్ లో మా సిట్ ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఈ రెండు చూసిన తర్వాత అందరికి బాడీలు అంతా డెడ్ అని ఉడుకుతా ఉంటుంది కిందికి మీదకి. హాయిగా వెళ్ళి ఇంకి మామని పట్టేసుకొని ఫ్యామిలీతో సాగు కూర్చొని మంచిగా ప్రశాంతంగా సినిమా చూసుకుంటారంట. మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోద్ది. ఇంకా 1 వీక్ నాకు తెలిసి కొంతమంది అయితే అక్కడ థియేటర్ కాడ పంటారు. డే బై డే ఉన్నాయి. ఇంకా ఆడికి పోతారు వాళ్ళు.
ఫస్ట్ గేమ్ చేంజర్ చూడగా రెండోసారి చూడాలనిపిస్తుంది, రెండో రోజు చూస్తారు, మూడో రోజు బాలయ్య బాబు వస్తుండు, మళ్ళీ దాన్ని చూడాలనిపిస్తుంది, నాలుగో రోజు చూస్తారు, మళ్ళీ ఐదో రోజు ఎంకి మామ. తర్వాత కథ హ్యాపీగా వారం రోజులు చూసేసుకొని చెద్దరు దుప్పలు పెట్టుకో, అసలు చలికాలం కదా, అవసరం అయితే ఆ గేట్ల బయట ఉండి మంట పెట్టేసుకొని వారం రోజులు ఏది కనుమ ఇంకేదో ఏదో అంటారు కదా, అవన్నీ చేసుకొని వచ్చేస్తారు మంచిగా. ఇంటికి వచ్చేసి 3 అయిపోయిన తర్వాత హాయిగా ఒక ఫుల్ వాటిలో నాటుకొని తెచ్చేసుకొని పండగ ఫస్ట్ బిఫోర్ 2 సాంగ్స్ మచ్చా మచ్చా సాంగ్ బాగుంది, ఇంకోటి కూడా బాగుంది, కానీ థర్డ్ సాంగ్ అంత లెగలేదు. సో ఎలా అంటే ఐ మీన్ ఎందుకంటే మ్యూజికల్ దెబ్బ ఇంకొకటో రెండు ఉంటాయి కదా, మ్యూజిక్ మీద పడొచ్చులే, ఇంకొకటో రెండు ఉన్నాయి కదా. యాక్చువల్లీ 3 days అయిపోయింది ఇప్పుడు రిలీజ్ అయ్యి, సో ఆ బజ్ అయితే వినపడతలే బయట సౌండ్ అంతా. బాగా ఏంటంటే పుష్ప మీద పడి ఉన్నారు జనాలంతా, పుష్ప 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 అని 12 లెవెల్లో. దీన్నేమో అసలు ఈ ఫస్ట్ ఇయర్ ఏమైనా ఉండే, తర్వాత తమని పెట్టేశారు. ఈ కన్ఫ్యూజన్లో అంతా ఏం జరుగుతుందో ఈ జనాలు చూడకుండా అవుతున్నారా, లేదంటే రీసెంట్గా యాంటీ ఫ్యాన్స్ అని అటు ఇటు డివైడ్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. మరి రియల్ ఫ్యాన్సా డూప్లికేట్ ఫ్యాన్సా తెలియకుండా ఇట్లా ఆగం చేస్తున్నారు భయ్య. సినిమా ఇంకెందు 2-3 వారాలు ఉంది మనకు, పబ్లిసిటీ అయితే పెరుగుతుంది ఈజీగా. దిల్రాజు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూర్చుంటారు. బిగ్ బాస్ గెటప్ ఏందన్నా అంటే ఏంది నా అంకుల్ ఫాదర్ క్యారెక్టర్ ఒకటే ఏజ్ లో జరిగేద్దాం అంటవా, ఎట్లా ఉంటుంది అంకుల్ స్క్రీన్ ప్లే? ఓకే టైం ఉండొచ్చు, ఒకటి ఫాదర్ క్యారెక్టర్ ఒకటి కొడుకు క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి ఫాదర్ క్యారెక్టర్లో పంచకట్టి కట్టుకొని మంచి చాలా బాగా అనిపించింది, లుక్ అయితే చాలా బాగుంది. ఒక స్టూడెంట్గా ఒక నార్మల్ వ్యక్తిలాగా కనబడి చూసినాం, అసలు ఎంత రఫ్గా కనబడి జరిగితే ఆ కాలేజీలకు హాస్టల్కి వెళ్తున్నాడు బుల్లెట్. యంగ్ బాయ్ బుల్లెట్ కదా అది, సుజుకి సమరాయ్ R15 లా ఉంది, RX100 లా ఉంది. కాలేజ్ ఎట్లా ఉంది ఆ టైంలో బిజీ కోడ్సుని నాయకు రచ్చ మొదటి టైంలో అవన్నీ కనబడుతున్నాయి మొత్తం. అవన్నీ మన ఇంకేది పోలీస్ కాపు కదా వచ్చి అరకలు పిలుస్తాం, అవన్నీ కనబడుతున్నాయి. ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో మనోడు వైట్ అండ్ వైట్ వేసి ముసలిలో కూడా కనబడ్డాడు, అదే లుక్ ఎలా అనిపించింది? కొంచెం తండ్రి లుక్ కాబట్టి పర్లేదు, ఈ వయసులోనే తండ్రి లుక్ లో అంత పర్ఫెక్ట్ సూట్ బాగున్నాడు, కరెక్ట్గా సెట్ అయినట్టు కదా. సో నాన్న తర్వాత నాన్న పేరు నిలబెట్టాలంటే చెర్రీ బాబాయ్. సో కొంతమంది కళ్యాణ్ బాబుతో కూడా పోల్చుకున్నారు, వైట్ వేసుకుంటారు కదా ఎక్కువ. మరి బాబాయ్ ఇప్పుడు కొన్ని ఆప్ మరి కళ్యాణ్ బాబుతో పోలుస్తున్నారు కదా. పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం కదా. సో అవి కనబడతాయి ఖచ్చితంగా, ఆ ఫేవర్ కనబడుతుంది. వాళ్ళకి సంబంధించిన సన్నివేశాలు కూడా ఏమైనా పెట్టేస్తారు. అందుకనే నాకు లేట్ అయింది ఏమో అనే ఫీలింగ్ కలుగుతుంది. సో లేట్ అయినా లేటెస్ట్గా వస్తాడు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్స్.